నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి పొజిషన్ లో ఒక కర్ణాటక ఎలక్షన్ ముందు వరకు రేవంత్ రెడ్డి పొజిషన్ లో బండి సంజయ్ ఈటల రాజేందరో కిషన్ రెడ్డో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, ధనోపర్ అరవిందో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. రేవంత్ రెడ్డి కాకుండా ఈ నలుగురిట్లో ఐదుగురిట్లో ఎవరో ఒకళ్ళు సీఎం అయ్యేవాళ్ళు. బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మామూలు గెలుపులు గెలిచారా? దుబ్బాక గెలిచింది, హుజూరాబాద్ గెలిచింది, జిహెచ్ఎంసీలో 4 సీట్ల నుంచి 48 సీట్లకు వచ్చింది. ఈటల రాజేందర్ సామాన్యమైన నాయకుడా? చెప్పండి. హుజూరాబాద్ లో కేసీఆర్ ఎదిరించి 25,000 ఓట్ల మెజార్టీతో ఆ ఓటుకు 6,000 పంచినా గెలిచాడంటే మామూలు వ్యక్తి? ముదిరాజ్ సామాజిక వర్గం రాష్ట్రంలో సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ 11-12% ఉంటారు. మొన్న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో 26 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని లెక్క తేలింది. ఆ కులబలం ఉంది. ఆయన భార్య రెడ్డి. రాష్ట్రంలో ఏ వ్యక్తినైనా సొంతంగా ఆయన పేరు పెట్టి పలకరించే అది ఉంది. బండి సంజయ్ లాంటి లీడర్ ఉన్నాడు, ఈటల రాజేందర్ లాంటి లీడర్ ఉన్నాడు, ధర్మపురి అరవింద్ లాంటి అగ్రెసివ్ హిందూ లీడర్ ఉన్నాడు పార్టీలో, రఘునందన్ రావు లాంటి వాగ్దాటి కలిగిన నేత ఉన్నారు, డికే అరుణ లాంటి ఏమంటారు జయజమ్మ ఉంది. ఇంతమంది లీడర్స్ మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి లేకపోతే బీఆర్ఎస్ లో ఇంతమంది లీడర్లు ఉన్నారా? కేసీఆర్ లేకపోతే కేసీఆర్ కుటుంబ సభ్యులే. వీళ్ళందరూ కలిపి పనిచేస్తే ఎందుకు రాదు భారతీయ జనతా పార్టీ? కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటలెక్చువల్. ఇప్పుడున్న ఎంపీలు అందరూ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈజ్ ఇంటలెక్చువల్. ఆయన కోతులు పట్టేందుకోసం కొత్త పరికరం తయారు చేశాడు. చాలా అంటే రీసెర్చ్ వరి గురించి దాని గురించి చాలా రీసెర్చ్ చేస్తాడు. అప్ టు డేట్ ఉంటారు. పార్లమెంట్ అటెండెన్స్ లో 95%. కిషన్ రెడ్డి కమిటెడ్ కార్యకర్త. సరే, ఆయన మీద వేరే రకమైన విమర్శలు ఉన్నా పార్టీ పోయి నువ్వు 10వ అంతస్తు నుంచి దుంకుపోవంటే దుంకుతాడు. పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు. అవునా కదా? పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు కిషన్ రెడ్డి. పార్టీ కార్యాలయంలోనే కార్యకర్త. ఎక్కడ రంగారెడ్డి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో ఉండి సంఘ్ సమయంలో ఉండి పార్టీ కార్యాలయంలో ఉండి చదువుకున్నాడు. తల్లి తండ్రి పార్టీ కార్యాలయమే. అటువంటి వ్యక్తి శాసనసభ్యుడైనాడు, ఎంపీ అయినాడు. సో కిషన్ రెడ్డిని హైకమాండ్ ఎందుకు లైక్ చేస్తాడంటే పార్టీ ఏం చేయమంటే అది చేస్తాడు. అంటే భరత్ సరే, ఆయన దూకుడు లేకపోవచ్చు, విమర్శలు రావచ్చు, కానీ పార్టీకి ఏం చేయమంటే అది చేస్తాడు. పార్టీ హైకమాండ్ ఏం చేస్తే అది చేస్తాడు. పవర్ఫుల్ లీడర్స్ ఉన్నప్పటికీ పనిచేయట్లేదు. అదే సమస్య ఇక్కడ. అందరు కలిసి పనిచేస్తే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొట్టుకున్నా నడుస్తుంది. అందరు కలిసి పనిచేస్తే ముందు ఏమనుకోవాలంటే మన అందరం కలిసి పనిచేద్దాం, అధికారంలోకి వద్దాం, తర్వాత కొట్టుకుందాం. నీకు ఈ పదవి నాకు పదవి అని కొట్టుకోవచ్చు. ఒకళ్ళు సీఎం అవుతారు, ఇంకోళ్ళు డిప్యూటీ సీఎం అవుతారు, వాళ్ళు హోమ్ మినిస్టర్ అవుతారు, ఇంకోళ్ళు ఇంకోటి అవుతారు. పదవులు చాలా వస్తాయి. వాళ్ళు పార్టీ అధ్యక్షుడు అవుతారు. కాంగ్రెస్ వాళ్ళు అట్లే అనుకున్నారు. మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కొట్టుకున్నారు. కానీ నువ్వో పాదయాత్ర, బట్టి విక్రమార్క నేనో పాదయాత్ర చేస్తాను, రేవంత్ రెడ్డి అన్నాడు, మధు యాష్కి ఇంకో పాదయాత్ర అన్నాడు. అందరు కలిశారు. ఇక మన 10 ఏళ్ల అధికారం ఈసారి రాకపోతే కష్టం అనుకున్నారు. అందరు కలిసి ఫైట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా అంతే. సో బీజేపీ కూడా కాంగ్రెస్ లీడర్స్ చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ చూసి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మిగిలిన ఎవరు ఇప్పుడు హైలైట్ గా అనిపిస్తున్నారు. హిందుత్వ పరంగా చూస్తే బండి సంజయ్ హిందూ టైగర్. నాన్ హిందూ ఓటు బ్యాంకు తెలంగాణలో ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పెట్టి ప్రతి పల్లెటూరులో సర్పంచ్, ఎంపీటీసీ కేసీఆర్ తర్వాత అంత అవగాహన ఉంది ఈటల రాజేందర్. వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. అది బహిరంగ వాళ్ళు ఒప్పుకోరు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. నేనేమంటా అంటే మీ ఇద్దరు కలిస్తే ఒక ప్రభంజనం. మీ విభేదాలు పక్కన పెట్టండి. ఉప్పు నిప్పు విభేదాలు సరే, గతంలో ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఇద్దరు ఒకటే పార్లమెంట్ సెగ్మెంటు. వాళ్ళిద్దరు కలిస్తే ఒక ఎంత పెద్ద ఓటు బ్యాంక్ ఈటల రాజేందర్, బండి సంజయ్ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు తెలంగాణలో. అది వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు. ఛాన్సెస్ ఉన్నాయంటే అది చేయాల్సింది హైకమాండ్. అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరిని కూర్చోబెట్టి మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తామని చెప్తే అదే. ఎందుకంటే మీరు ఆలోచించండి, మున్నూరు కాపు ముదిరాజు టాప్ 4-5 జనాభా సింగిల్ క్యాస్ట్ జనాభాలో ఉంటాయి. ఈ రెండు కలిస్తే ఎంత పెద్ద ఓటు బ్యాంకు? రాష్ట్రంలో 20-22% ఓటు బ్యాంకు ఉంటుంది.
ముదిరాజులందరికీ కూడా ఈటెల రాజేందర్ లీడర్. మున్నూరు కాపులకి బండి సంజయ్ ఈజ్ ఏ గ్రేట్ లీడర్. ఎందుకంటే మున్నూరు కాపులు కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు ఇంతకుముందు. వి హనుమంతరావు, కేకే, డి శ్రీనివాసు. క్రమంగా బీజేపీ వైపు షిఫ్ట్ అయింది ఆ ఓటు బ్యాంకు. అవును. బండి సంజయ్ వీళ్ళందరూ బండి సంజయ్ ఏమో హిందుత్వ లీడర్, ఈటెల రాజేందర్ ఏమో పార్టీకి ఇతర వర్గాల నుంచి కూడా, కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఈటెల రాజేందర్ కనెక్ట్ అయి ఉన్నారు. హిందూ నాన్ హిందూ ఓటర్ కూడా కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళిద్దరు శక్తి వాళ్ళకి అర్థం కావట్లే. కానీ వాళ్ళిద్దరు విడిపోయారు అనుకోండి, 1+1 11 అవుద్ది. వాళ్ళిద్దరు 1-1 0 అవుతున్నారు ఇప్పుడు. అర్థమైందా? 1+1 అయితే 11 అవుతుండేది. 1+1 2 కాదు. రాజకీయాల్లో 1+1 11 అవుతుంది. వాళ్ళు 1-1 0 అవుతున్నారు ఇద్దరు కొట్లాడుకొని. ఓకే. వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టేది మిగతా నాయకులు కదా. అంటే కిషన్ రెడ్డి వీళ్ళిద్దరి విషయంలో ఏమన్నా చొరవ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకు అదే చెప్తున్నా. కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ కూడా ఈ విషయంలో ఏమైనా యాక్షన్స్ తీసుకుంటే, కిషన్ రెడ్డికి ఇప్పుడు హైకమాండ్ చెప్పాలి చొరవ తీసుకున్నా. కిషన్ రెడ్డి స్థాయిలో కాదు, అది చేయాల్సింది అమిత్ షానో, నరేంద్ర మోడో, బిఎల్ సంతోష్ జీనో వాళ్ళు కలిసి కూర్చోబెట్టి మీరిద్దరు చేయండి అని చెప్పాలి. వాళ్ళిద్దరు ఇప్పుడు 1-1 0 అవుతున్నారు. 1+1 అయితే 11 అయ్యేది 0 అవుతున్నారు. అది అర్థంగా, అంటే వాళ్ళిద్దరు కలిస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. మనస్ఫూర్తిగా కలిసిపోవాలి. సరే, రాజకీయాల్లో ఒకరొకరు ఏమనుకుంటారంటే, ఈయన నా మీద, బండి సంజయ్కి ఏముంటుంది, నన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేయడానికి ఈటెల రాజేందర్ ప్రధాన కారణం అని ఆయన అనుకుంటాడు. నేను కాదని ఈయన అనుకుంటాడు కదా. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 15 సంవత్సరాల అధ్యక్షుడు ఉన్నా, నాకు వ్యతిరేకంగా ఈయన పనిచేస్తున్నాడు, నా దగ్గర సర్పంచ్ క్యాండిడేట్లు వేరే పెడుతున్నాడని ఈటెల రాజేందర్ అనుకుంటాడు. ఒకళ్ళ కంప్లైంట్స్ ఒకళ్ళు ఉంటాయి. ఇంతకంటే బద్ద శత్రువులు కూడా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు కదా రాజకీయాల్లో. ఇంతకంటే బద్ద శత్రువులు డైరెక్ట్ గా తిట్టుకున్న వాళ్ళు కూడా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిస్తే ఉండదు. దీనిలో హైకమాండ్ చొరవ తీసుకోవాలి. వాళ్ళిద్దరు వాళ్ళంతా వాళ్ళు కలవరు, విభేదాలు పక్కన పెట్టి. బండి సంజయ్ కోపం ఉండొచ్చు, నన్ను కరెక్ట్ గా అధ్యక్ష పదవి తీసేయకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది, అందుకే ఈటెల రాజేందర్ కారణం నన్ను తీసేయడానికి ఆయన అధ్యక్ష పదవి అని ఆయన అనుకుంటారు. ఆయన నేను కారణం కాదు, ఇది వేరే ఈక్వేషన్, వాళ్ళ హైకమాండ్ కు ఏదో వేరే విధంగా వేరే వాళ్ళు చెప్పడం వల్ల తీసేశారని ఆయన అనుకుంటారు. సో ఒకళ్ళు మనసులో పెట్టుకుని అదవుతే గనక కష్టం. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని వాళ్ళిద్దరూ వ్యవహరిస్తే గనక, ఈటెల బండి సంజయ్ ఇద్దరు కలిస్తే అదొక ప్రభంజనం ఖచ్చితంగా. ధర్మపురి అరవింద్ కు ఎంత హిందూ ఫాలోయింగ్ ఉంది చెప్పండి. 1,00,000 ఓట్లతో నిజామాబాద్ లో దాదాపు మెజారిటీతో గెలిచారు. 48% ఓట్లు వచ్చాయి. 48% ఓటు బీజేపీ. ఇప్పుడు దాదాపు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అంటే చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. 48% ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి 40-50కి దగ్గర ఓట్లు రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషన్ నిజామాబాద్ పార్లమెంట్ లో చాలా ఉంది. ఒక 25% దాకా ముస్లిం పాపులేషన్ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి నిజామాబాద్ పార్లమెంట్ లో. 20-25% ముస్లిం పాపులేషన్ లో ఒక్కరు కూడా ఓటేయరు కదా. ఓటేయకుండా దాదాపు 48% ఓటు తెచ్చుకున్నారు. సో ఆయన అగ్రెసివ్నెస్ కావాలి పార్టీకి. ఈటెల రాజేందర్ ఆలోచన కావాలి. బండి సంజయ్ ఫైరింగ్ స్పీచ్ కావాలి. కిషన్ రెడ్డి విధేయత, పార్టీ హైకమాండ్ ఏం చెప్తే అది కావాలి. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నాయి. డికే అరుణ సింగిల్ గా ఆమె మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చేశారో అది కావాలి. విశ్వేశ్వరరెడ్డి లాంటి ఇంటెలెక్చువల్ కావాలి. వీళ్ళందరూ కలిస్తే ఒక పెద్ద ప్రభంజనం చేయొచ్చు. కలవరు, అదే సమస్య. కలవడానికి ఇక హైకమాండ్ ఇప్పుడు నరేంద్ర మోడీ అయితే బిఎల్ సంతోష్ ప్రతిసారి ఈ విధంగా కాకుండా కూర్చోబెట్టి మాట్లాడితే, అసలు రామచంద్రరావును అధ్యక్షుడిగా చేయడానికి ఇదే ప్రధాన కారణం. ఓకే, ఎందుకు చేశారంటే ఒకళ్ళకి ఇస్తే, ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ కోఆపరేట్ చేయకపోవచ్చు, బండి సంజయ్కి ఇస్తే ఈటెల రాజేందర్ కోఆపరేట్ చేయకపోవచ్చు, అరవింద్కి ఇస్తే వీళ్ళిద్దరు చేయకపోవచ్చు, రఘునందన్ రావుకి ఇస్తే ఇంకొకళ్ళు. రఘునందన్ రావు లాంటి మీడియాలో మాటకారు ఎవరున్నారు? మీడియాలో అంతకంటే మాటకారు ఎవరున్నారు? అంతకంటే బీజేపీ ఐడియాలజీని తీసుకుపోయే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వేరే పార్టీకి ఆ నేతలు ఉన్నారా? ఇంతమంది మంచి నేతలు. నాకేందంటే
ఇండియన్ టీం ఆస్ట్రేలియన్ టీం ఉండే, ఆస్ట్రేలియన్ టీం ఏమో కలెక్టివ్ ఎఫర్ట్ ఉండే, ఇండియా టీమో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ద్రావిడ్ ఇంతమంది ఉన్న ఓడిపోయేవాళ్ళు అవును. ఆస్ట్రేలియా మీద. ఆస్ట్రేలియా వాళ్ళు మైకెల్ బెవాన్, స్టీవ్ వా, మార్కో అందరూ యావరేజ్ ప్లేయర్స్, కానీ యావరేజ్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళకి గెలిచేది. టాప్ ప్లేయర్స్ ఉన్న సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ ఉన్నా ఓడిపోయాడు. సో నాకు ఇండియన్ టీం, గతంలో ఇండియన్ టీం గుర్తుకొస్తుంది, భారతీయ జనతా పార్టీ అందరు స్టార్ ప్లేయర్లే. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలవాలంటే గనక వీళ్ళ శక్తి వీళ్ళకి తెలియదు. చాలా అద్భుతమైన నేతలు వాళ్ళు. నిజానికి ఎంపీ ఎలక్షన్ గెలిచారంటే కూడా సొంత ఇమేజ్ వీళ్ళందరికీ ఉంది. ఈ సొంత ఇమేజ్ ను ఇప్పుడు కలపాల్సిన హైకమాండ్ కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే హైకమాండ్ మీద కూడా ఒకటి ఉంది. కరెక్ట్ గా వీళ్ళు అది చేసిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు పెట్టుకోవాల్సింది కాదు, ఆంధ్రాలో కోసం తెలంగాణలో ప్రాబ్లం అయింది. 2018లో బీఆర్ఎస్ తో, కేసీఆర్ తో అండర్స్టాండింగ్, జాతీయ 23లో బండి సంజయ్ టైం కు తీసేశారు. అది తప్పే కదా. తీసేయకపోతే కనీసం బండి సంజయ్ తీసేయకపోతే 25-30 సీట్లు వస్తే ఇవాళ 25-30 వీళ్ళకి, కాంగ్రెస్ కో 35-40, బీఆర్ఎస్ కో 35-40 అయితే ఇవాళ కింగ్ అయ్యేవాళ్ళు కదా. కేంద్రంలో 25 అధికారుల నుండి 25-30 మంది ఎమ్మెల్యేలు అయితే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు. కనీసం టీఆర్ఎస్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు కదా. కలిసే ఛాన్సెస్ లేవంటున్నారు కదా. ఆఫ్టర్ ఎలక్షన్ మొన్న 2023లో టీఆర్ఎస్ కు 25-35 సేమ్ ఇప్పుడు 40 సీట్లు వచ్చి బీజేపీకి 25-30 సీట్లు వస్తే బీఆర్ఎస్ కు బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేవి కదా. కాంగ్రెస్ కి అయితే బీజేపీ డైరెక్ట్ గా సపోర్ట్ చేయదు, కాంగ్రెస్ కూడా బీజేపీ సపోర్ట్ తీసుకోదు. అప్పుడు ఎవరు ఫామ్ చేసేవాళ్ళు? బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా డిప్యూటీ సీఎం బీజేపీకి వచ్చేది. కార్యకర్తలు అనేవాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు, మంత్రులు అయ్యేవాళ్ళు, దేవాలయ కమిటీ చైర్మన్లు అయ్యేవాళ్ళు, నామినేటెడ్ పోస్టులు వచ్చేవి కార్యకర్తలకు. ఎన్నెళ్ళు పాపం వాళ్ళు కూడా సద్దన్నం కట్టుకుని వాళ్ళంతా వాళ్ళు పనిచేయాలి. కార్యకర్తలు కూడా పోస్టులు వచ్చేవి కదా. ఇవాళ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని గెలిచేవాళ్ళు కదా. సో కలిసి ఉంటే కలదు సుఖం. ఇది అగ్రనేతలు గుర్తుంచుకోవాలి. పాత మనం ఎన్నికల్లో పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత కక్షలు మనసులో పెట్టుకుంటే అంతే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు ఓటేసిన వాడే కాదు, ఓటు వేయని వాడిని నెక్స్ట్ టైం ఎట్లా ఓటేసుకోవాలో చూసుకోవాలి. అంతే కదా. వీడు నాకు ఓటేయలేదు ఈసారి కాబట్టి వీనికి ఏం పని చేయనని కాదు. మనకు ఓటేయని వాడిని కూడా పని చేయాలి. పని చేస్తే నెక్స్ట్ టైం ఓటేస్తాడు. లేదా వాడేంది సరే నాకు పని చేశాడు. వేరే పార్టీ కార్యకర్తలు కూడా రాజశేఖర రెడ్డి ఏం చేసేవాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ ఎమ్మెల్యే అయినా పని చేసేవాడు. సో ఎమ్మెల్యేలు ఏంది సింపథెటిక్ టువర్డ్స్ రాజశేఖర రెడ్డి. సో వేరే పార్టీ కార్యకర్త కూడా ఇప్పుడు నేను బీఆర్ఎస్ లో ఉన్నా కాబట్టి బీఆర్ఎస్ వాళ్లకు పని చేయలేదు అనుకుందాం, కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా పని చేసామనుకోండి, ఏం చేస్తాడు? అంత అవుట్రైట్ గా సరే నాకు పని చేశాడు కదా, నా ఓటు అంటే నేను బీఆర్ఎస్ వేసుకుంటా, కానీ వేరే వాళ్ళ ఓటు చేయలేను, నేను వేరే వాళ్ళ ఓటు పోని మంచి వ్యక్తి కదా అనుకుంటాడు. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇట్లా ఆలోచించే విధంగా ఉండాలి తప్ప మనం కక్షలు, కార్పణ్యాలు, వీళ్ళతో పడదు వాళ్ళతో పడదు అన్నది కాకుండా అల్టిమేట్ గా చేయాల్సింది ఏంటంటే అధికారంలోకి రావడం ఎట్లా, ముందు అధికారంలోకి వద్దాం, తర్వాత కొట్టుకుందాం. అంటే భరత్, గతంలో ప్రధాని మోదీ కూడా మీరు ఇందాక చెప్పిన